నామినేటెడ్ మెంబర్ గా బోర్డులో తొలి అడుగు వేసి నేనొచ్చానంటూ భానుక తెలియజేశారు. మహిళా దినోత్సవ సాక్షిగా పూలే బొకేతో మహిళా నేతలకు అధికారులు సన్మానించారు. మహిళా గొప్పతనాన్ని ఎంపీ మాటలతో అనర్గళంగా వివరించేగా ఎంపీ ఇచ్చిన స్పీచ్ కు అధికారులు ఫిదా అయిపోయారు. కుటుంబాన్ని గాలిలో పెట్టే స్త్రీ, దారి తప్పకుండా చూసే స్త్రీ, సంస్కారాన్ని అందించే స్త్రీ. అందుకని స్త్రీ ఎన్ని విధాలుగా తక్కువే కాబట్టి నిన్న అందిన గెజెట్ తో ఉత్సాహంగా భానుక నర్మదా మల్లికార్జున్ నేడు అధికార హోదాలో కార్యక్రమానికి హాజరు కాగా జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు బోర్డు అధికారుల సారథ్యంలో అట్టహాసంగా నిర్వహించారు. So I'm quite happy of this entire decision today, and I wish all the women a very happy Women's Day. తొలి అడుగుతో ఇక మార్పు తెచ్చి అందరి పక్షాన నేనున్నానంటూ భానుక నర్మదా మల్లికార్జున్ తెలియజేయగా నాడు తొలి ఉపాధ్యక్షురాలిగా నేడు మొదటి మహిళా నామినేటెడ్ మెంబర్ గా ఎంపికైన భానుకకు శుభాకాంక్షలను మొదటిసారి బోర్డు కార్యక్రమంకు హాజరైన ఈటల తెలియజేయగా ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సీఈఓ మధుకర్ నాయక్ అధ్యక్షతన నేడు జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు. కంటోన్మెంట్ బోర్డు మహిళా అధికారులు సిబ్బంది కార్యక్రమానికి హాజరు కాగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్, అతిథిగా నామినేటెడ్ మెంబర్ గెజెట్ ను అందుకున్న భానుక నర్మదా మల్లికార్జున్ కు ఆహ్వానించారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తో పాటు జాయింట్ సీఈఓ పల్లవి విజయవంశీ కార్యక్రమానికి హాజరు కాగా నేడు మహిళా రోజు అని తెలియజెప్తూ వేడుకలు నిర్వహించారు. యూనియన్ నాయకుడు మహేందర్ వ్యక్తగా మారి కార్యక్రమాన్ని నడిపించగా సూపరింటెండెంట్లు దేవేందర్, రాజ్ కుమార్, ఇంజనీర్ ఫణికుమార్ల కార్యక్రమంలో భాగస్వామిగా నిలవగా మొదటగా నామినేటెడ్ మెంబర్ గా హాజరైన మహిళా నాయకురాలు భానుకను సన్మానించిన అనంతరం సీనియర్ అధికారిగా ఉన్న ఆఫీస్ సూపరింటెండెంట్ హనీతో పాటు సీనియర్ ఉద్యోగిని భాగ్యలక్ష్మిని సన్మానించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళా గొప్పతనాన్ని సీఈఓ, జాయింట్ సీఈఓలు తమ స్పీచ్ల ద్వారా అందించారు. Women members ఏదైతే వాళ్ళ డెడికేషన్, పార్టిసిపేషన్ అండ్ వాళ్ళ సిన్సియారిటీని సో నో అదర్ పర్సన్ ఇన్ ది ఆఫీస్ ఆ మ్యాచింగ్ చేయలేరు. సో అదే విధంగా వీఆర్ హ్యాపీ అండ్ ఫీల్ బ్లెస్డ్ దట్ ఒక మహిళ మాతోటి ఒక మెంబర్ గా షీ విల్ బి ఏబుల్ టు గైడ్ ది కంటోన్మెంట్ బోర్డ్. పార్టీ కోసం కష్టపడ తనకు ఇన్నాళ్లకు అవకాశం దక్కిందని, మహిళకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే జాతీయ మహిళా దినోత్సవ సమయానికి తాము నామినేటెడ్ మెంబర్ గా పదవి అందించడంపై నూతన నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ తనపై ఉన్న నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను శిరసా వహిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ కంటోన్మెంట్ బోర్డు ప్రజానికం కష్టాలు తీరుస్తానంటూ తెలియజెప్పడంతో పాటు అందరితో కలిసికట్టుగా అభివృద్ధి పథంలో కంటోన్మెంట్ ను తీసుకెళ్లడానికి కృషి చేస్తానంటూ భానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా అన్నగారు మాకు గిఫ్ట్ ఇచ్చారు. దీనికి గాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, చెప్తున్నాను. మళ్ళీ మేము వచ్చిన సార్ బోర్డుకి మీకు అందరికీ మీతో మేము కలిసి పనిచేస్తాము. మీ సహకారం మాకుండాలి, మా సహకారం మీకు ఉండాలి. మీరు మేము చేసేది కూడా ప్రజల కోసమే కాబట్టి మనందరి పేరు వచ్చే విధంగా ఉందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంపీ ఈటల ముఖ్య అతిథిగా హాజరు కాగా ఆయన అందించిన స్పీచ్ కు అందరూ ఫిదా అయ్యారు. 10 నిమిషాల పాటు మహిళల గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు పుట్టినప్పుడు అమ్మ అనే పదంతో మొదలయ్యే జీవితం ప్రతినిత్యం స్త్రీ మీద ఆధారపడి ఉంటుందని, అంతటి గొప్పతనం వారిదంటూ తెలియజేస్తూనే తను ఈ స్థాయికి ఎదగడానికి కూడా ఒక రకంగా తన భార్యనే కారణమని, కుటుంబ బాధ్యతలను తీసుకొని తను ఇంటి వ్యవహారాలు చూసుకోవడం వల్లనే తాను రాజకీయ నాయకుడిగా రాణించగలిగానంటూ స్పష్టం చేశారు. మా ఆవిడనే నాకు మొత్తం చేసి తను నాకు సహకారం. మహిళామణులతో కలిసి నేటి వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి అందరి నోటిని తీపి చేసి సంబరాలు ముగించేగా ఎంపీ ఇచ్చిన స్పీచ్ తో అంతా ఫిదా అయిపోయి ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీపడగా పలు సమస్యలతో వచ్చిన వారి సమస్యలకు పరిష్కారంతో పాటు నామినేటెడ్ మెంబర్ గా భానుకను శుభముహూర్తాన బోర్డు కార్యాలయంలో ఎంట్రీ ఇప్పించి మొదటి బోనిగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా నియమితురాలైన భానుక నర్మదా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నామినేటెడ్ పదవిలో అవకాశం కల్పించిన బీజేపీ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు. మీరు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు జి సుధాకర్ మరియు ప్రభాకర్, భావన కాలనీ, 6వ వార్డ్. డైనమిక్ నాయకురాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భానుక నర్మదా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా నియమితురాలైన భానుక నర్మదా మల్లికార్జున్ గారు కంటోన్మెంట్ బోర్డును అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
నామినేటెడ్ పదవిలో అవకాశం కల్పించిన బీజేపీ అగ్రనాయకులకు కృతజ్ఞతలు. అల్లంపల్లి సర్వేష్, బీజేపీ సీనియర్ నాయకుడు, ఠక్కారా బస్తీ, మోండా డివిజన్. నిన్నటి సాయంత్రం వరకు ఆవిడ మాజీ ఉపాధ్యక్షురాలు. కానీ రాత్రి 9:30 తర్వాత ఆవిడ నామినేటెడ్ మెంబర్గా అధికారిక హోదాను అందుకున్నారు. అప్పటి వరకు ఎప్పుడు వస్తుందా అన్న టెన్షన్. మధ్యాహ్నం వరకే సెలెక్టెడ్ అంటూ సమాచారంతో డమ్మీ కాపీ వచ్చినా సాయంత్రం వరకు దాని జాడ కనిపించకపోవడంతో మరలా ఎన్ని రోజులు పొడిగిస్తారు అన్న ఆలోచన. కానీ ఇక నేడు ముగిసిపోతుంది అన్న సమయంలో వచ్చిన గెజెట్ కాస్త వారి ఆనందానికి కారణమైతే ఇన్నాళ్ళు వారి వెన్నంటే నిలిచి వారి ఆనందం అంతా ఇంత కాదు. కేక్ కటింగ్లు, సన్మానాలు, బీజేపీ శ్రేణుల శుభాకాంక్షలు, ప్రజానికం అభినందనలు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే బానుక వారికి ఇక శ్వాస తీసుకునే సమయం లేదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కంటోన్మెంట్ లో మొదటి మహిళా నామినేటెడ్ మెంబర్ గా చరిత్రలో నిలిచిపోయే పదవిని భానుక నర్మదా మల్లికార్జున్ అందుకున్నారు. నిన్న ఉదయం వరకే టూకీగా సమాచారం అందడంతో ఇక ఇంటి ముందు టెంట్లు, భోజనాలు, సంబరాలకు అంతా సిద్ధం చేసుకోగా ఇక టూకీగా ముగ్గురిని మార్చుతున్న కాపీ వారికి అందడంతో ఇక అధికారిక గెజెట్ కోసం ఎదురు చూశారు. కానీ మధ్యాహ్నం అందిన కాపీ అనంతరం అసలైన అధికారిక గెజెట్ అందకపోవడంతో ఇక రాత్రి సమయం వరకు టెన్షన్ పెట్టగా ఇక శుక్ర, శనివారాల్లో వస్తుంది కావచ్చని భావించవలసిన పరిస్థితిలో రాత్రి 9:30 గంటల సమయానికి గెజెట్ రిలీజ్ అయింది. ముగ్గురు నామినేటెడ్ మెంబర్లను మార్చుతూ వచ్చిన గెజెట్ లో భానుక నర్మదా మల్లికార్జున్ పేరు చూసుకుని వారు ఆనందపడగా ఇక వారి కూతురు, కుమారుడితో పాటు కుటుంబ సభ్యుల ఆనందం అంతా ఇంత కాదు. ఇక ఇన్నాళ్ళు వారి వెంట నిలిచిన అనుచర వర్గంతో పాటు వారి అభిమానులు సైతం సంతోషంలో నిండిపోగా రాత్రి ఇక సంబరాలు అంబరాన్నంటాయి. కేక కటింగ్లతో పాటు బాణసంచ కాల్చి అక్కడ పండుగ వాతావరణం తీసుకురాగా చుట్టుపక్కల వారు శుభాకాంక్షలతో భానుక నర్మదా మల్లికార్జున్ ముంచెత్తారు. బీజేపీ శ్రేణులు పోటీ పడుతూ అందుబాటులో ఉన్న నేరుగా ఇంటికి దూరంగా ఉన్న వారు ఫోన్లలో శుభాకాంక్షల ప్రవాహాన్ని పారించగా ఇక ఊపిరి తీసుకోలేనంతగా వారు బిజీగా మారిపోయారు. రాత్రి నుంచి ఉదయం వరకు శుభాకాంక్షల వెలువ కొనసాగగా ఈటలకు మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికి పూల బుకేను అందించి కృతజ్ఞతలు తెలిపి అనంతరం బోట్లో మహిళా నేతల కార్యకర్తలతో పాటు నాయకుల శుభాకాంక్షల వెలువ కొనసాగింది. బిఎన్ సారథ్యంలో పలు వార్డుల నాయకులు, అధ్యక్షుడు, ముఖ్య నాయకులతో పాటు పలువురు బానుక దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయగా ఇక బానుక వారి భవన ఎన్క్లేవ్ నివాసంలో డీజే చప్పులు మధ్య మహిళా నేతలు నృత్యాలు చేస్తూ మరీ అదరగొట్టేశారు. మహిళా మనులంతా పోటీ పడుతూ సంబరాలు అంబరాన్నంటేలా డీజే చప్పులకు నృత్యాలు చేస్తూ అదరగొట్టగా నేను మీలో ఒక్కరినే అంటూ వారితో కలిసి నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ నృత్యాలు చేస్తూ అదరగొట్టారు. భానుక వారి ఇంట నేడు పండుగ వాతావరణం నెలకొనగా వారి కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు సంబరాల్లో మునిగిపోగా భానుక పాలన అంటే ఎలా ఉంటుందో చూపెట్టేందుకు వారు సిద్ధం అవుతుండగా మరి వారి పాలన విశేషం ఎలా ఉండబోతుందో త్వరలోనే తేలిపోతుంది. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవి ఇప్పించేందుకు కృషి చేసిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ను భానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు ఈటెల రాజేందర్ నివాసం వద్ద కలిసి కృతజ్ఞతలను తెలిపారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువతో సత్కరించి తనకు అవకాశం కల్పించినందుకు ఈటెల రాజేందర్కు నర్మదా పాదాభివందనాలు చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. కంటోన్మెంట్ బీజేపీ నాయకులతో కలిసి ఈటెల రాజేందర్ నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ భానుక నర్మదా మల్లికార్జున్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా నియమితులైన భానుక నర్మదా మల్లికార్జున్ దంపతులకు మోండా మార్కెట్ సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకుడు సర్వేష్ మర్యాదపూర్వకంగా కలిసి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరారు. ఆ భగవంతుని అనుగ్రహంతో రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు. బీజేపీని బలోపేతం చేసేలా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నట్లు వారు తెలిపారు. సర్వేష్ తో పాటు రాంగోపాల్పేట డివిజన్ సీనియర్ నాయకుడు శ్రవణ్, కంటోన్మెంట్ 6వ వార్డు సీనియర్ నాయకుడు సాయితో పాటు పలువురు భానుక నర్మదా మల్లికార్జున్ కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలుగా నియమితురాలైన భానుక నర్మదా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ లో బీజేపీని బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ నామినేటెడ్ పదవికి అవకాశం కల్పించిన బీజేపీ అగ్రనాయకులకు, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు. జయపాల్ రాకేష్, బీజేపీ 1వ వార్డు అధ్యక్షుడు. రెక్కాడితే కానీ డొక్క నిండని జీవితాలు వారివి. రోజువారీగా రోడ్డుపైనే వారి వ్యాపారం కాగా కొత్త రూల్స్ వారిని కట్టడి చేశాయి. ఎమ్మెల్యే భరోసా అందించారు. ట్రాఫిక్ పోలీసులు సర్దుకుపోతామన్నారు. ఎంపీ చూద్దామన్నారు.
బానుక 4 రోజుల్లో చేసేద్దామంటూ హామీ ఇచ్చారు. అంతా ముగిసిపోయింది, ఇక మరలా వ్యాపారాలు తెచ్చేద్దాం అన్న సమయానికి సీఈఓ చెప్పిన మాట వారి వ్యాపారాలకు అడ్డంకిగా మారితే సీఈఓకు తమ సంగతి చెప్పేందుకు కష్టపడ్డ వారు కాస్త ఇప్పుడు ఆ స్థాయి అధికారికి చెప్పించేందుకు నేతల చుట్టూ తిరుగుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆర్థిక భారం వారిని ఇబ్బంది పెడుతుంటే నేతల్లారా అధికారులకు చెప్పి కాస్త ఒప్పించనంటూ వేడుకుంటున్నారు. కంటోన్మెంట్ డైమండ్ పాయింట్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద గల చిరు వ్యాపారుల పరిస్థితి ఇది. అయితే గత కొన్నేళ్లుగా వీరిక్కడ టిఫిన్ సెంటర్లు, పండ్ల దుకాణాలతో పాటు పలు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొత్తగా ట్రాఫిక్ రూల్స్ తో ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే డిఫెన్స్ ల్యాండ్ అంటూ అధికారులు అడ్డుకున్న పరిస్థితి. దీంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి విషయం తీసుకురావడంతో వారు పరిస్థితిని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే వెంటనే అక్కడ పర్యటన చేపట్టారు. వెంటనే ట్రాఫిక్ పోలీస్ బాసులతో పాటు బోర్డు అధికారులకు పిలిపించి వారిని రోడ్డున పడేద్దంటూ మానవతా దృక్పథంతో కాస్త కరుణ చూపాలంటూ సూచించడంతో ట్రాఫిక్ పోలీసులు సర్దుకుపోతామంటూ వెనక్కి తగ్గగా ఇక ల్యాండ్ ఓనర్లుగా ఉన్న డిఫెన్స్ అధికారులు మాత్రం మౌనం అర్ధాంగీకారంగా అంగీకరించారు. అయితే మరుసటి రోజు అదే పరిస్థితి రావడంతో వారు తమ గోడును అధికారులకు వెళ్లపోసుకోగా డిఫెన్స్ శాఖ ఉన్నత స్థాయి అధికారులు వద్దన్నారని, ప్రస్తుతం వారిని కనకరిస్తేనే అనుమతులంటూ స్పష్టం చేయడంతో కంటోన్మెంట్ బోర్డు అధికారులను కలవడానికి ఇంత కష్టపడ్డ మేము ఆ స్థాయి అధికారి వరకు వెళ్లగలమా అంటూ వారు ఎదురు చూస్తూ ఉండిపోయారు. సీఈఓ మరోసారి కలిసి తమ గోడును వెళ్లబోసుకోగా వారితో మాట్లాడిన తర్వాత సమాచారం ఇస్తామంటూ తెలపడంతో కాస్త ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి సమస్యలు చెప్పేందుకు నేడు బోర్డులో ఎంపీ ఈటలను కలిసేందుకు వారి ప్రయత్నాలు చేయగా నూతనంగా నామినేటెడ్ మెంబర్గా ఎంపికైన బానుక దృష్టికి వారి సమస్యలను గుర్తు చేశారు. ఎంపీ వరకు సమస్యలు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా మైహునా అంటూ బానుక మల్లికార్జున్ వారికి హామీ ఇచ్చారు. తన దృష్టికి వచ్చిన మొదటి సమస్యగా పరిష్కరించే బాధ్యత 4 రోజుల్లోనే తానే తీసుకుంటానంటూ హామీ ఇవ్వగా ఉన్నతాధికారులతో చర్చించే చిరు వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా చూస్తానంటూ హామీ అందించారు. ప్రస్తుతం తమ పరిస్థితి మరీ దారుణంగా ఉందని, తెచ్చిన సరుకు కూడా చెత్తపాలవడంతో పాటు పూర్తిగా నష్టపోయే పరిస్థితి వచ్చిందంటూ వారి గోడును పలువురికి వెళ్ళగక్కుకోగా మరి పరిష్కారం ఎప్పటికి దక్కేను అన్నది ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఓకే చెప్పారు. ట్రాఫిక్ పోలీసులను ఒప్పించారు. చివరికి బోర్డు అధికారులే కోర్టులోనే బానుండగా వారు ఒప్పుకుంటేనే వారి వ్యాపారాలు కొనసాగే అవకాశం ఉండగా మరి సీఈఓ మధుకర్ నాయక్ వారి మీద కరుణ చూపిస్తారా? మొదటి సమస్యగా నామినేటెడ్ మెంబర్ వారి సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారన్నది వేచి చూడాలి. ఎప్పుడు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ నలుగురికి సహాయంగా నిలిచే కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్ గారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా అవకాశం కల్పించిన బీజేపీ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నామినేటెడ్ సభ్యురాలుగా నియమితురాలైన బానుక నర్మదా మల్లికార్జున్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మందుల శ్రావణ్ 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వివాహాలు చేసుకున్న యువతికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందేలా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి వెనువెంటనే మంజూరయ్యేలా చూడాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ లబ్ధిదారులకు త్వరగా చెక్కులు అందేలా శ్రీగణేష్ తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరి లాల్ బజార్ ఆర్యవైశ్య యోజన సంఘం భవనంలో సుమారు 31 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముద్రా సారథ్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులకు సమాచారం అందించి ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మురళీ ముద్రా కొనసాగించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరై మండల రెవెన్యూ అధికారులతో కలిసి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారిలో చెక్కులు నిప్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై శ్రీగణేష్ లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ మహిళా ఇన్ఛార్జ్ భవానీ, సీనియర్ నాయకులు నాగినేని సరిత, మేరీలతో పాటు పలువురు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు ప్రాధాన్యత కల్పిస్తూ ఎమ్మెల్యే శ్రీగణేష్ చెక్కులను అందజేశారు. భారతదేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్ గా ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు నామినేటెడ్ సభ్యురాలుగా నియమితులైన బానుక నర్మదా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నామినేటెడ్ పదవిలో అవకాశం కల్పించిన ఎంపీ ఈటల రాజేందర్ గారికి పార్టీ అగ్ర నాయకులకు కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ బీజేపీని బలోపేతం చేద్దాం. బిఎన్ శ్రీనివాస్, స్పోక్ పర్సన్, అరుణ్, 3వ వార్డు అధ్యక్షుడు.
చాలా రోజుల తర్వాత పజ్జన్న అధినేత పిలుపుతో సమావేశానికి హాజరయ్యారు. హార్ట్ సర్జరీ అనంతరం కాస్త రెస్ట్ తీసుకుని నియోజకవర్గానికి పద్మారావు పరిమితం కాగా ఇక ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సమావేశానికి ఆహ్వానం పలకడంతో పాటు సమావేశంలో పద్మారావు పాల్గొన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, నియోజకవర్గ ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలతో సన్నాహక సమావేశాన్ని ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని పద్మారావుతో పాటు పలువురు ముఖ్య నేతలంతా ముందు వరుసలో కూర్చోగా మాజీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలకు కూడా సమావేశంలో అవకాశం దొరికింది. గులాబీ పార్టీ రజతోత్సవంలో భాగంగా ఏప్రిల్ 27 నాడు జరిగే బహిరంగ సభతో పాటు పలు విషయాలను సన్నాహక సమావేశంలో చర్చించారు. సభను విజయవంతం చేసేలా నాయకులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం అందించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే నిర్వహించడం సంతోషకరమైన విషయమని, అయితే ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం కూడా చెక్కులతో పాటు ఇవ్వాలని 7వ వార్డు బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ కోరారు. కంటోన్మెంట్ 7వ వార్డులో పలువురు లబ్ధిదారులకు శుక్రవారం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీగణేష్ నిర్వహించారని, చాలా మంది లబ్ధిదారులు తమను ఆశ్రయించడం జరుగుతుందని, తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉందని శ్యామ్ కుమార్ విమర్శించారు. మరో విడతలో చేపట్టే చెక్కుల పంపిణీలోనైనా తులం బంగారం లబ్ధిదారులకు ఇవ్వాలని శ్యామ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎలక్షన్లప్పుడు 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చారు. అందులో ఈ చెక్కుల పంపిణీలో మహిళలకు తులం బంగారం ఇస్తా అన్నారు. షాదీ ముబారక్ కానీ కళ్యాణలక్ష్మి తులం బంగారం ఇస్తా అన్నారు. కాబట్టి గణేష్ అన్న గారిని మేము ఒకటే కోరుతున్నాము. నెక్స్ట్ మళ్ళీ కళ్యాణలక్ష్మి ఎప్పుడైనా పంచాయతీ ఉంటే షాదీ ముబారక్ కానీ కళ్యాణలక్ష్మి కానీ పంచాయతీ ఉంటే దాని వెంబడి తులం బంగారం ఇస్తే బాగుంటుంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ 7వ వార్డు గాంధీనగర్లో వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శ్యామ్ కుమార్ పిలుపునిచ్చారు. మల్లారెడ్డి హాస్పిటల్ ద్వారా ఉచిత హెల్త్ క్యాంపును గాంధీనగర్లో నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఆర్కేపురం గాంధీనగర్ వాసులు సద్వినియోగం చేసుకోవాలని శ్యామ్ కుమార్ సూచించారు. పలు రకాల వైద్య పరీక్షలతో పాటు మందులను ఉచితంగా అందించడం జరుగుతుందని, నిరుపేదలు తప్పనిసరిగా వైద్య శిబిరంలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని శ్యామ్ కుమార్ కోరారు. గాంధీనగర్ ఆర్కేపురంలో మల్లారెడ్డి వాళ్ళ తరఫు నుంచి హెల్త్ క్యాంపు పెడుతున్నాము. అందరూ వచ్చి దాన్ని ఉపయోగించుకోవాలా. అక్కడ బీపీ చెకింగ్, షుగర్ చెకింగ్, హార్ట్ ఈసీజీసీ, హార్ట్కి సంబంధించిన ఈసీజీసీ, డెంటల్, హై సంబంధించిన టెస్టింగ్లు ఇవన్నీ జరుగుతాయి. ప్లస్ ఫ్రీవి ఉంటుంది, మెడిసిన్స్ ఫ్రీ ఇస్తారు. కాబట్టి అందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. డైనమిక్ నాయకురాలు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా నియమితురాలైన బానుక నర్మదా మల్లికార్జున్ గారి సారథ్యంలో కంటోన్మెంట్ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నామినేటెడ్ పదవిలో అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు. సచిన్ కంకే, 4వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. ఎండాకాలం వచ్చేసింది. నీటి కష్టాలు మొదలయ్యాయి. తమ కాలనీలో నెలకొన్న నీటి కష్టాలను పరిష్కరించాలంటూ నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలిసి తమ కాలనీలో నెలకొన్న నీటి కష్టాలను చెప్పుకుంటూ పరిష్కారానికి మార్గం చూపాలంటూ కాంగ్రెస్ నాయకుడు తేటుకుంట సతీష్ కుమార్ గుప్తా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకాగూడ, గాంధీనగర్, సంజీవయ్య నగర్ తదితర ప్రాంతాలలో మంచినీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో నీటి సమస్యతో వారు సతమతమవుతున్నారు. ఇటీవల సీఓను కలిసి వినతి పత్రం అందజేసిన సతీష్ కుమార్ గుప్తా మరోసారి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి నీటి సమస్య పరిష్కారం కొరకు ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయించి బోరు ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. 5 రోజులకోసారి నీటి సరఫరా అవుతుండటంతో ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారని, మంచినీటిని పెంచేందుకు కృషి చేయాలని సతీష్ కుమార్ గుప్తా ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేయడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ అధికారులతో ఫోన్లో సంప్రదించి నీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అప్డేట్ చేయండి. ఇంకో విషయము, నేను ఫ్రీక్వెంట్ గా ఈ వార్డ్ 5 నుంచే సమస్య వస్తుంది. కావాలని ఎవరైనా చేస్తురా ఇది? ఎందుకంటే నాకు అనిపిస్తుంది నీళ్లు మొత్తం మనము 1 MGD నీళ్లు ఉంటే సరిపోతుంది అంటే మనం 1 MGD నీళ్లు ఇప్పించినాం. మరి ఎక్కడ షార్ట్ ఫాల్ అవుతుంది చూడండి, చూసేసి మరి దయచేసి రిజాల్వ్ అవుతారు చూడండి. ఇలా నీళ్ళు వస్తారు చూడండి, మీకు తేలుకుంటా సతీష్ గారు వస్తారు, మాట్లాడతారు మీతోటి. ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పందించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తుండడం పట్ల సతీష్ కుమార్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. వాసవి నగర్, గురులక్ష్మి కాలనీ, అన్ని కాలనీలకి బస్తీలకి సేమ్ ప్రాబ్లం. గాంధీనగర్ బస్తీ, సంజీవ్ నగర్, ఎవ్రీథింగ్. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా నియమితురాలైన డైనమిక్ నాయకురాలు బానుక నర్మదా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటూ బల్ద సంతోష్ కుమార్, హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడు. కంటోన్మెంట్ 4వ వార్డు హరిజన బస్తీకి చెందిన భాగ్యలక్ష్మి అనే వృద్ధురాలికి బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్ తన వంతుగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పేద కుటుంబానికి చెందిన భాగ్యలక్ష్మికి ఉండేందుకు గూడు లేకపోవడంతో షెడ్డు నిర్మాణం కొరకు తన వంతుగా సహాయాన్ని అందజేయడం జరిగిందని నళిని కిరణ్ తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన పేద వృద్ధురాలికి సహాయం చేయడం తనకు సంతోషంగా ఉందని నళిని కిరణ్ అన్నారు. బస్తీ పెద్దలు తన దృష్టికి తీసుకురావడంతో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పరసా శ్రీకాంత్, జేఎం భాస్కర్, నాగభూషణ్ రెడ్డి, అంబేద్కర్ సేవా సంఘం సభ్యులు రాకేష్, సాయి కిరణ్, స్వరూప్, పరిమళ, నవీన్, అరవింద్, రాజ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. సహాయానికి ముందుకొచ్చిన నళిని కిరణ్, ఆమె సోదరుడు పనసా శ్రీకాంత్ ను బస్తీ పెద్దలు అభినందించారు. ఎక్కువ లాభం లేకుండా చేయి, బాగా చేయి. ఎక్కువ లాభం మహిళా దినోత్సవ వేడుకలు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని మహిళా దినోత్సవ వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. నాంపల్లిలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు బోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తో పాటు నగరంలోని బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్ప పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, రాజకీయంగా మరింత ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లను ఘనంగా సత్కరించారు. బాబీ అజ్మి గారిని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న డైనమిక్ నాయకురాలు భానుక నర్మదా మల్లికార్జున్ గారు నామినేటెడ్ పదవిలో నియమితులైన సందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు. నామినేటెడ్ పదవిలో అవకాశం కల్పించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ గారికి, బీజేపీ అగ్రనాయకులకు కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ ప్రతీక్ జైన్ 6వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ మహిళా దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతుంది. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. వేలాది మంది మహిళలు ప్యారెడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమానికి హాజరు కానున్నారు. దీంతో ఏర్పాట్లపై పోలీసు అధికారులతో పాటు పలు విభాగాల అధికారులు నిమగ్నమయ్యారు. 8వ తేదీన మహిళా దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్యారెడ్ గ్రౌండ్ లో మహిళా దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. శనివారం ఉదయం ప్యారెడ్ గ్రౌండ్ లో మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. వేలాది మంది మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనడంతో మహిళా దినోత్సవ రోజున మహిళలకు లబ్ధి చేకూరేలా పలు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో ప్యారెడ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. రాష్ట్ర మంత్రి సీతక్క, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేము నరేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లు ప్యారెడ్ గ్రౌండ్ శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. ప్యారెడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. వేలాది మంది మహిళలు కార్యక్రమంలో పాల్గొనడంతో ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. ప్రధాన స్టేజిపై ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశీనులు కానుండడంతో స్టేజి ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సీతక్కతో కలిసి ప్యారెడ్ గ్రౌండ్ అంతా కలిగి తిరుగుతూ ఏర్పాట్లపై చర్చించారు. ప్యారెడ్ గ్రౌండ్ ప్రాంతం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముందుండి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్యారెడ్ గ్రౌండ్ లో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చేలా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల నుండి మహిళలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళలకు తీపి కబురుతో పలు సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా నియమితురాలైన భానుక నర్మదా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ సమస్య లేని కంటోన్మెంట్ గా తీర్చిదిద్దాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ప్రవీణ్ కుమార్ పింజరా, 8వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానం డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను శుక్రవారం తుకారం గేట్లో కలిశారు. ఏప్రిల్లో శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానం కుంభాభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి ఏప్రిల్లో జరిగే కార్యక్రమాలపై చర్చించారు. అతి పురాతన ఆలయంగా శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానం ప్రసిద్ధిగాంచింది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా పనులను గత 2 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. పనులు పూర్తి కావడంతో పెద్ద ఎత్తున కుంభాభిషేక
కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. డెవలప్మెంట్ కమిటీ సభ్యులు నర్సారెడ్డి, నరేష్, కాశీరెడ్డి, అజయ్ యాదవ్, తేజాపాల్, వెంకటేష్, గోవిందన్తో పాటు ఈవో సత్యమూర్తి, సారథి పంతుల్, మణిస్వామి తదితరులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఈవో సత్యమూర్తి పలు అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. కుంభాభిషేక కార్యక్రమాలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులకు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. కంటోన్మెంట్ లో ఎంపీ ఈటెల రాజేందర్ ఒకటే రోజు నూతన నామినేట్ మెంబర్ తో కలిసి సుడిగాలి పర్యటన నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న అనంతరం ఎన్నికల సమయంలో పనులు చేయించుకుని ఇంతవరకు ఆ డబ్బులు మాత్రం ఇవ్వటం లేదంటూ ఉద్యోగులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఎన్నికల విభాగం అధికారులకు ఫోన్ చేసి వాకబు చేశారు. వచ్చే వారంలో డబ్బులు జమ చేస్తామంటూ వారు సమాచారం ఇవ్వడంతో ఎంపీ కలుగజేసుకుని సిఫార్సు చేయడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నామినేట్ మెంబర్ బానిక నర్మదా మల్లికార్జున్తో కలిసి క్షేత్రస్థాయిలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో ఇండ్లు కోల్పోతున్న చిన్న తోకట్ట సంజీవయ్య నగర్ లో పర్యటించారు. అక్కడి పరిస్థితులను స్థానిక నాయకులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రజానీకంతో మమేకమయ్యారు. అక్కడ ఇళ్లు కోల్పోతున్న బాధితులతో మాట్లాడటంతో పాటు ప్రభుత్వం చెల్లిస్తామంటున్న నష్టపరిహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండింతలుగా ప్రభుత్వం చెల్లిస్తుండటంతో నష్టపోయే పరిస్థితి ఉందంటూ బాధితులు తమ గోడును తెలియచేయగా మూడింతలుగా చెల్లించేలా సిఫార్సు చేస్తారంటూ హామీ ఇవ్వడంతో పాటు 200 ఫీట్ల నుంచి కుదింపు చేసేలా మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానంటూ హామీ అందించారు. అనంతరం జన ఔషధి షాప్ను ప్రారంభించడంతో పాటు అందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటూ ఈటెల సూచించారు. ఈటెల వెంట నేటి కార్యక్రమంలో మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్, బీజేపీ మహిళా నేతలు, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులతో పాటు పలువురు పాల్గొన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్ గా ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు నామినేటర్ సభ్యురాలుగా నియమితురాలైన భానుక నర్మదా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నామినేటర్ పదవిలో అవకాశం కల్పించి బీజేపీ అగ్రనాయకులకు కృతజ్ఞతలు. బీజేపీని బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో జెండా ఎగరవేయాలని కోరుకుంటూ జితేంద్ర గుప్తా, మౌంటా డివిజన్ బీజేపీ అధ్యక్షుడు. కంటోన్మెంట్ 7వ వార్డు లాల్ బజార్ మార్కెట్లో వ్యాపారులకు దుకాణాలను కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగినేని సరిత ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. షాపింగ్ కాంప్లెక్స్ పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో కాంప్లెక్స్ లోని పలు షట్టర్లు నిరుపయోగంగా ఉంటున్నాయని నాగినేని సరిత ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి సంబంధిత సమస్యను వీలైనంత త్వరగా తీసుకెళ్లి రోడ్లపై వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారికి షట్టర్లను కేటాయించేలా చూడాలని ఎమ్మెల్యేను నాగినేని సరిత కోరారు. మహేష్, సందీప్ తో పాటు పలువురు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన వారిలో ఉన్నారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇవ్వటం పట్ల నాగినేని సరిత కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 6వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు దీననాథ్ యాదవ్ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరప్రదేశ్లోని మధుర బృందావన్ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ భగవంతుని అనుగ్రహంతో కంటోన్మెంట్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవటం జరిగిందని దీననాథ్ యాదవ్ తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని ఆ భగవంతునికి మొక్కుకోవటం జరిగిందని దీననాథ్ యాదవ్ తెలిపారు. రవీంద్ర భారతిలో జరిగిన నేషనల్ కల్చరల్ ప్రోగ్రామ్ కు అధినేతగా గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. రవీంద్ర భారతితో శ్రీరామ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు శంకర్ ఆహ్వానంతో కార్యక్రమంలో అతిథిగా బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. అతిథిగా హాజరైన బద్రీనాథ్ యాదవ్ ను శాల్వా కప్పి సన్మానించడంతో పాటు జ్ఞాపికను నిర్వాహకులు అందజేశారు. కళలను ప్రోత్సహిస్తూ కల్చరల్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్న కమిటీని చిర్రపోయిన బద్రీనాథ్ యాదవ్ అభినందించారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలో బీజేపీ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటి సరఫరా పెంచాలని అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. అడ్డగుట్ట డివిజన్ ఇంద్రలక్ష్మి నగర్, వెంకటరెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో బీజేపీ అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షురాలు గాజుల సౌందర్య, సీనియర్ నాయకులు శివలింగం, హంసరాజ్, రాజేష్, బాబు, రామలమ్మ, కళ్యాణి, విజయలక్ష్మిలు పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎత్తైన ప్రాంతంలో ఉన్న పలుచోట్ల లో ప్రెషర్ తో నీటి సరఫరా అవుతుందని, దీంతో నీళ్లు సరిపోక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని స్థానికులు బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానికంగా నెలకొన్న సమస్యను మారేడుపల్లి సెక్షన్ జనరల్ మేనేజర్ వినోద్ దృష్టికి తీసుకెళ్లి లో ప్రెషర్ సమస్యను పరిష్కరించి నీటి సాంద్రత పెంచాలని వినతి పత్రాన్ని బీజేపీ నాయకులు అందజేశారు. ఆల్రెడీ మేము కలిసి వచ్చినాము మేనేజర్ గారిని, కానీ అయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేరు. వచ్చి కలుస్తాము చేస్తామని చెప్తున్నారు, ప్రెషర్ వేస్తామన్నది. ఇక్కడ ఏమంటారు టెంపుల్ దగ్గర నుంచి పైప్ లైన్ కూడా వేస్తాము కొత్తది అది అని అన్నారు, కానీ ఇంకేం వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు. కాబట్టి
సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంచి రోజులు వచ్చాయి. సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న నాయకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తూ పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం చేస్తూ సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ అభినందనలు అందుకుంటున్నారు. సనత్ నగర్ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్ రామ్ గోపాల్ పేట డివిజన్ లో మరింత బలపడేలా పార్టీ శ్రేణులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశాన్ని కల్పిస్తూ న్యాయం చేస్తున్నారు. ఇన్ఛార్జ్ కోట నీలిమ సహకారంతో డివిజన్ నాయకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తుండడం పట్ల ధర్మకర్తలు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుసగా పలు దేవాలయాల్లో నామినేటెడ్ పదవులు జాతర కొనసాగుతుంది. రామ్ గోపాల్పేట డివిజన్ పాన్ బజార్లోని వేణుగోపాల స్వామి దేవాలయంలో నూతన పాలక మండలి కొలువైంది. ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో నిర్వహించారు. చైర్మన్ గా మాకు ఎల్లేష్, సభ్యులుగా బాబుగౌడ్, సదానంద్, లక్ష్మి, అశోక్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన పాలక మండలి సభ్యులను త్రికాల మనోజ్ అభినందించారు. తమకు అవకాశం కల్పించిన మనోజ్ కుమార్ కు ధర్మకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.